ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే ఫేస్బుక్లో ఒక వార్త చూచాను. అక్కడ తెలుగు మహాసభల్లో గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ, ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలా, తెలుగునాడు చేయాలా అని చెప్పి, ఇట్లాంటి ఆలోచనలు వింత వింత పోకడలు ఎందుకు వస్తాయో తెలియదు. మనం చెప్పుకునేటువంటి మహాసంకల్పంలో ఈ అంగవంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ, ద్రవిడ, ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి, పాండిత్యం ఎక్కువైపోయి, అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి, ఇప్పుడు ఆ తెలుగు భారతం, తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం, ఆంధ్ర అన్న తర్వాత ఇంకా ప్రాంతాలు మనమే వేరే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు అనో ఆంధ్రదేశం అనో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రాలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు. ఇప్పుడు దీని పేరు మార్చి తెలుగు అని పెట్టినా కూడా అది రాదు. రెండవది, నేను విన్నది సంస్కృత ఆంధ్రము అని అనాలి తప్ప సంస్కృత తెలుగు అనేటువంటిది దుష్ట సమాసము అని చెప్పి నన్నయ్య భట్టారకుడు చెప్పాడని చెప్పి నేను విన్నాను. తెలుగు నిఘంటువు, ఆంధ్ర నిఘంటువు, ఆంధ్ర అనే పేరుతో ఉండేటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆంధ్రజాతిగా, ఆంధ్ర సంస్కృతిగా మనం నిలబడ్డాము. ముసునీరు నాయకులు ముక్కచెక్కలైపోయినటువంటి ఆంధ్రజాతిని ఏకం చేశారని చెప్పి చరిత్ర చదువుకుంటాము. కాబట్టి శాతవాహనులు కావచ్చు, ఇంకా అనేక మంది పరిపాలకులు కావచ్చు, ఆంధ్రులని చెప్పి చదువుకుంటాము. చరిత్రను వదిలిపెట్టేసి, మన మూలాలు వదిలిపెట్టేసి, అసలు ఆంధ్ర అనే పదం అంటేనే ఏదో అది అనకూడని పదంగా చేసేసి ఈరోజు దీన్ని తెలుగునాడుగా మార్చాలనా? ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి? గరికపాటి నరసింహారావు గారు ఇక రాలిక ఆంధ్రాకి వస్తారా? మీరు పోతే హైదరాబాద్లో స్థిరపడితే, ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంతో మమేకమయ్యి అక్కడి వాళ్ళుగా ఉంటూ తెలంగాణ్యులు లేకపోతే తెలంగాణీయులు ఆ రకంగా అక్కడ ఆ జీవితం అక్కడ గడుపుకుంటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు వేసవి సెలవులకి, సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చి 5 కోట్ల మంది ప్రజలు ఎట్లా ఉండాలా అని చెప్పేటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత అయితే మీకు ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఇంతవరకు ఏదో అయ్యింది, కనీసం దీన్నైనా ఆంధ్రప్రదేశ్గానే ఉండనివ్వండి. ఆంధ్రప్రదేశ్ అంటే సంస్కృతం, తెలుగు కాదా? ఆంధ్ర తెలుగు కాదా? ఆంధ్ర అనేది తెలుగు కాదు, సంస్కృతమే. ప్రదేశ్ అనేది కూడా సంస్కృతమే కావచ్చు. ఉంటే ఏంటి నష్టం? నాడు అనేది తమిళ పదం కాదా? మరి దాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దాలా? మద్రాసు కట్టుకున్నది మనం కాబట్టి మనం మద్రాసీలమైనాము. ఈరోజు మద్రాసీలు అంటే ఏదేదో అవమానకరం అని చెప్పి వదులుకున్నాము. మద్రాసునే వదిలిపెట్టుకొచ్చాము. ఎందువల్ల? ఇట్లాంటి మేధావుల వల్లే కదా. ఇట్లాంటి మేధావులే ఆంధ్రప్రదేశ్కి మద్రాసు రాకుండా చేశారు. ఇట్లాంటి మేధావులే 4 జిల్లాలకి రాయలసీమ అనే పేరు పెట్టి విశాలమైనటువంటి అవగాహన ఉండేటువంటి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పండితులు, మేధావులు వీళ్ళే విఫలమయ్యి ఈ ఆంధ్రజాతిని ముక్కచెక్కలు చేసినటువంటి పాపం వీళ్ళదే. సమాజాన్ని కలిపి ఉంచే ప్రయత్నం ఎవడూ చేయలేదు. ఎవడికి చేతనైనట్టు వాడు ఒక వంట వండి ఈ సమాజ విచ్ఛిన్నానికి కారకులయ్యారు. కాబట్టి ఒక ఆంధ్రుల అభిమానం కలిగినటువంటి వాళ్ళంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటూ ఉంటే, మా అభీష్టంతో పని లేకుండా, మా నమ్మకాలు, మా విశ్వాసాలు, మా సెంటిమెంట్స్తో పని లేకుండా సంవత్సరానికో 2 ఏళ్ళకు ఒకసారి పక్కన వచ్చి ఇక్కడ ఒక మీటింగ్లో ఇది ఆంధ్రాగా తెలుగునాడు చెప్తే వినేంత అమాయకులం మేము కాదు. మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రం ఎలా ఉండాలా, మా బతుకులు ఎలా ఉండాలా, మా జీవితం ఎలా ఉండాలో మమ్మల్ని ఈడిచి అవతల పారేసిన తర్వాత కూడా మేము ఆంధ్రాలో బతుకుతున్నాం కాబట్టి మా బతుకు మేము బతుకుతాం. ఇక్కడ మేము బతకలేమని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడో బతికే వాళ్ళు వచ్చి ఇక్కడ సలహాలు ఇవ్వద్దు.
మీ సలహాలు మాకు అక్కర్లేదు. ఇంకా ఇక్కడ సమాజంలో ఇంకా ఏదో ఈ ఏమంటాం విచ్ఛిన్నమో లేకపోతే విభజన ఈ వాదాలు తీసుకొచ్చేటువంటి వాటికి తావులేదు. మేము ఆంధ్రులము, ఆంధ్రప్రదేశ్గానే ఉంటాము. దీంట్లో ఎవరు వేలు పెట్టద్దు.